ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. పురాణాల్లో మనం అజాత శత్రువుల గురించి వింటూ ఉంటాం. అంటే వారికి ఎవరు కూడా శత్రువులు లేరు అనేసి. మరి ఈ కాలంలో అజాత శత్రువులుగా ఉండగలమా? ఎందుకు ఈ విషయం గురించి చెప్పడం జరుగుతుందంటే, ఆధ్యాత్మికత అన్నగానే మనం జనరల్గా ఎవరు శత్రువులు ఉండరు, రైట్, వీళ్ళతో అందరూ చాలా మంచిగా ఉంటారు, చాలా స్నేహంగా ఉంటారు, వీళ్ళకి శత్రువులు ఉండరు, ఇలాగ అనుకుంటూ ఉంటాం. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటి శత్రువులు బయట శత్రువుల కన్నా ప్రమాదకరమైనటువంటివి. అందుకని ఆధ్యాత్మికతలో ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్తారు, మనకి మనమే శత్రువులం, మనకి మనమే మిత్రులము అనేసి. సో స్పిరిచువాలిటీ ఈజ్ అ వే టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ మై ఓన్ సెల్ఫ్. కాబట్టి బయట నుంచి వచ్చే శత్రువులు కన్నా అంతర్గతంలో ఉండేటువంటి, ఆంతరికంగా ఉన్నటువంటి, లోపలే ఉండి మన ఆధ్యాత్మిక పురోగతిని అవ్వచ్చు, లేదంటే మన జీవన ప్రయాణంలో బాధలు కలిగిస్తున్నటువంటి ఈ ఆంతరంగిక శత్రువులు చాలా ప్రమాదకరమైనటువంటి వారు. మరి ఏంటి ఆంతరంగిక శత్రువులు? ఎవరు వీళ్ళు అంటే, మనం ప్రధానంగా 3 శత్రువుల గురించి మనం చెప్పుకోవచ్చు. అయితే మీరు అనుకోవచ్చు, ఎందుకు ఇలాంటి నెగిటివ్ టాపిక్ చెప్తున్నారు అనేసేసి. ఒక్కొక్కసారి మనం ఎంతో ఆధ్యాత్మిక మార్గంలో అవ్వచ్చు, జీవితంలో అవ్వచ్చు, ఎన్నో ప్రయాసాలు చేస్తూ ఉన్నా కూడా మనకి కావాల్సినంత సక్సెస్ మనకి లభించదు, విజయం మనకి లభించదు. దానికి కూడా కారణం ఈ 3 శత్రువులే. కాబట్టి ఇది తెలుసుకోవడం కేవలం స్పిరిచువల్ ప్రోగ్రెస్ కోసం మాత్రమే కాకుండా, మన జీవిత ప్రయాణంలో ముందుకు వెళ్ళడానికి కూడా ఇవి చాలా పనికొచ్చేటువంటివి, ఉపయోగపడేటువంటివి. సో వీటిల్లో మొట్టమొదటి శత్రువు చంచలమైన మనసు. అనుకోవచ్చు, మనసు ఎందుకంటే చంచలంగా ఉంటుంది అంటే, మనసు యొక్క తత్వమే చంచలంగా ఉండడం. చూడండి, చంటి పాపాయిలు ఉంటారు, వాళ్ళు చేసేటువంటి చేష్టలు ఎలా ఉంటాయి? చాలా వింత వింతగా ఉంటాయి. ఇలా మన దగ్గరికి వస్తారు, ప్రేమగా ఇలా అంటారు, ఇలా కొడతారు, కొట్టి వాళ్ళకి వాళ్ళే నవ్వేసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి వాళ్ళు దేనికి నవ్వుతారో మనకు అర్థమే కాదు, రైట్. అలాగని ఆ చంటి పిల్లవాడు చేసేటువంటి ఆ వింత చేష్టలన్నీ మనకు ఎలా అనిపిస్తాయి? చాలా ముద్దుగా అనిపిస్తాయి. అంతే తప్ప చంటి పిల్లవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, మెచ్యూర్డ్గా బిహేవ్ చెయ్యు అని అంటే అందరూ మనకాసే వింతగా చూస్తారు. సో మనసు, మనకి వయసు ఎంత పెరిగినా, ఎంత పెద్దవాళ్ళమైనా మనసు మాత్రం ఎప్పటికీ చంటి పాపాయే. జగదాంబ సరస్వతి అయినటువంటి మా అమ్మ ఎప్పుడూ చెప్పేవారు, మీ మనసును మీరు ఒక చంటి పాపాయిలాగా చూసుకోండి, దానికి ప్రేమనివ్వండి, పాజిటివ్ థాట్స్ అనేటువంటి శ్రేష్టమైన ఆహారం ఇవ్వండి, దానికి విశ్రాంతినివ్వండి, అప్పుడు అది మిమ్మల్ని ఎప్పుడూ కూడా బాధ పెట్టదు. కానీ దాన్ని ఎప్పుడైతే మనం కేర్లెస్గా వదిలేస్తామో అప్పుడు అది మనల్ని బాధ పెడుతుంది. భారతదేశంలో వేద కాలం నుండి కూడా సనాతన ధర్మంలో యోగం, మెడిటేషన్ గురించి ఆ వేల సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో మెడిటేషన్ అనేటువంటిది ఒక ట్రెండ్ లాగా స్టార్ట్ అయింది. కానీ మన సనాతన భారతదేశంలో మెడిటేషన్ అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్గతంగా భాగంగా ఉండేది. మీరు అనుకోవచ్చు, అవునా సిస్టర్, వాళ్ళు ఎప్పుడు మెడిటేషన్ చేసేవారు అనేసి. ఎన్నో యాగాలు చేసేవారు, 108 సార్లు మంత్రోచ్చారణ చేసేవారు. అవన్నీ మెడిటేషన్ కాదా? పూజలో కూర్చున్నారంటే గంట సేపు తిష్టగా, చాలా శ్రద్ధగా, ఏకాగ్రతతో పూజలో కూర్చునేవారు. పూజ మధ్యలో కాలు కూడా ఇటు జరిపేటువంటి వారు కాదు. మరి అవన్నీ మెడిటేషన్ కాదా? మెడిటేషన్ అంటే కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడమే కాదు. ఎక్కడైతే మనసుని, బుద్ధిని ఒక గోల్ పట్ల, ఒకే ఆశయం పట్ల, ఒకే సంకల్పం పట్ల ఏకాగ్రంగా ఉంచడమే మెడిటేషన్. కాబట్టి మన భారతదేశంలో ఆది కాలం నుంచి కూడా మెడిటేషన్కి, తపస్సుకి, యోగానికి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు అంటే, అప్పట్లో ఉన్నటువంటి ద్వాపరయుగంలో ఉన్నటువంటి ఆ ఋషీశ్వరులు ఎవరైతే ఎంతో పవిత్రతా శక్తి సంపన్నమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి దివ్య దృష్టి ఉండేది. ఆ దివ్య దృష్టితో వారు రానున్నటువంటి కలియుగంలో సమాజం ఎలా అవ్వబోతుందో వాళ్ళకు ముందే కనిపించేవి.
మనసును అన్ని విధాలుగా నెగిటివిటీతో నింపబడేటువంటి అనేక విషయాలు రాబోతున్న కలియుగంలో సంభవించబోతున్నాయి. మనం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా ఎన్నో విషయాలు చెప్పడం జరిగినాయి. అలాంటి సమయంలో మనస్సును ఏకాగ్రం చేయడం మనిషికి చాలా కష్టమైపోతుంది అని చెప్పి మన భారతదేశం యొక్క సనాతన ధర్మం మనకి తపస్సు, యోగము, పూజ, పాఠం, మంత్రోచ్చారణ ఇవన్నీ మన జీవితంలో ఒక భాగంగా పెట్టారు. ఉదయాన్నే లేచి తులసికోట చుట్టూ తిరగడం, ఉదయాన్నే లెగిసి ఆ జ్యోతిర్బిందు స్వరూపుడైన పరమాత్ముని యొక్క స్మృతిలో దీపారాధన చేసుకోవడం, వంట చేసే ముందు ఆ వంట చేసేటువంటి పొయ్యకు కూడా బొట్టు పెట్టి దండం పెట్టి అక్కడ ఒక అగరబత్తి పెట్టి వంట చేసుకోవడం, భోజనం చేసేటప్పుడు భోజనం చేసే ముందు కూడా ఆ భగవన్నామ స్మరణతో భోజన మంత్రం, అన్నపూర్ణ మంత్రం చదువుకుని భోజనం చేయడం, అలాగే సాయంత్రం వేళల్లో కూడా దీపాలు పెట్టుకున్నప్పుడు మళ్ళీ పరమాత్ముని యొక్క స్మృతి చేయడం. చూడండి, ఇవన్నీ అసలు ఎన్ని మంచి పద్ధతులు ఉన్నాయో మన ఆధ్యాత్మికతలో, మన భారతదేశంలో. ఇవే కదా ఇప్పుడు థెరపీలని చెప్తున్నారు. వీటి కోసం మనం వేలు ఖర్చు పెట్టి థెరపిస్టుల దగ్గరికి వెళ్తూ ఉన్నాం. వాళ్ళు ఇదే కదా చెప్తున్నారు. బట్ ఇవన్నీ ఆల్రెడీ మనకి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడో తెలుసు, మనసు అనేటువంటి చంచలమైన గుర్రానికి ఆనకట్ట వేయగలిగిన ఏకైక సాధనం యోగం, రాజయోగం. రాజయోగ పద్ధతిలో మనం మనస్సుని కంప్లీట్గా ఏకాగ్రం చేసి ఆ పరమాత్ముడు, ఈశ్వరుడు, సర్వేశ్వరుడు అయినటువంటి ఆ ఈశ్వరుడిపై మనం లగ్నం చేస్తాం. పదే పదే ఈ అభ్యాసం చేయడం వల్ల కళ్ళెం లేని గుర్రం లాంటి మనస్సుకి కళ్ళెం వేసినట్టుగా అవుతుంది. చంచలమైనటువంటి మనసును అదుపులో పెట్టుకోలేని కారణంగానే సమాజంలో ఈనాడు వినలేనటువంటి దురాగతాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చంచలమైన మనస్సును మనం కానీ అదుపులో పెట్టుకోకపోతే అదే మనకి మొట్టమొదటి శత్రువు. దీని కొరకే మన సనాతన ధర్మంలో ఆ 4 ఆశ్రమాలను చెప్పారు. అందులో మొట్టమొదటి 25 సంవత్సరాల వరకు బ్రహ్మచర్య ఆశ్రమాన్ని ఎందుకు చెప్పారు? నువ్వు రాజుగారి బిడ్డవైనా, ఎవరి బిడ్డవైనా నువ్వు ఆశ్రమంలో ఉంటూ, గురుసేవ చేసుకుంటూ, ఆశ్రమం పనులన్నీ చేసుకుంటూ, తెల్లవారుజామున 4 గంటలు మొదలుపెట్టి చదువుకుని 25 సంవత్సరాల వరకు చదువు తప్ప నీకు ఇంకో లోకం లేదు. ఎందుకంటే 25 ఇయర్స్ లోపల, 25 సంవత్సరాల లోపల మనం మనస్సుని, బుద్ధిని ఎలా కండిషన్ చేస్తే తర్వాత జీవితం అలాగే ఉంటుంది. తర్వాత గృహస్థాశ్రమాన్ని పెట్టారు. కాబట్టి చిన్న దశ నుంచే మనసుని అదుపును పెట్టుకోవడం నేర్చుకోవడం చాలా ముఖ్యం. భలే మనకి ఇప్పుడు ఆ చిన్నతనం అయిపోయింది, శారీరకంగా పెద్దవాళ్ళం అయిపోయాం అనుకోవచ్చు. కానీ ఇవాళ నుంచి అయినా సరే మనసును అదుపులో పెట్టుకోవడానికి ఉన్నటువంటి ఇట్స్ వెరీ చీప్ ఆల్సో. మెడిటేషన్కి అసలు ఏం కాస్టే కుదరదు, రైట్? అస్సలు కాస్ట్ అనేదే లేదు. బట్ ఇట్స్ బెనిఫిట్స్ ఆర్ ఇమ్మెన్స్. ఇన్ఫ్యాక్ట్ పాశ్చాత్య దేశాల్లో అనేక యూనివర్సిటీస్ వాళ్ళు మెడిటేషన్ మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇది బ్రెయిన్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది, హార్ట్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది, హార్మోన్ సిస్టమ్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇంక్లూడింగ్ క్యాన్సర్. మరి వాళ్ళు అంత గౌరవం ఇస్తున్నప్పుడు మన దేశంలో వేదకాలం నుంచి ఉన్నటువంటి యోగ సాధనని మనం ఎంత గౌరవం ఇస్తున్నాం? కాబట్టి ఈ మొట్టమొదటి శత్రువుని మనం మిత్రుడి కింద చేసుకోవాలి. మన మనసును మనం మిత్రుడి కింద చేసుకుంటే ప్రపంచం అంతా మన మిత్రులైపోయినట్టే. రెండవ శత్రువు భ్రమించే బుద్ధి. వాస్తవంగా బుద్ధిని మనం దేంతో పోలుస్తామో, ఒక తరాజుతో పోలుస్తాం. బరువు తూస్తాం కదా, పాతకాలంలో ఉండేవి ఇలాంటి తరాజుతో మనం పోలుస్తాం. బుద్ధి ఎప్పుడైతే సమతుల్యతతో ఉంటుందో జీవితం కూడా సమతుల్యంగా ఉంటుంది. అందుకనే ఎవరైనా తప్పుడు పని చేస్తే ఏమంటే నీకు బుద్ధి లేదా అని అంటారు, అంతేకాని మనస్సు లేదా అని అన్నారు. మనిషిని బుద్ధిజీవి అని అన్నారు. ఎందుకంటే వాస్తవంగా జంతువుల్లో కూడా ఒక మనసు ఉంటుంది. అందుకే కదా మనకు ఒక ఎఫెక్షన్ చూపిస్తాయి, ప్రేమను చూపిస్తాయి. మనం ఒక కుక్కకు ఒకసారి ఫుడ్ వేసామనుకోండి, 4-5 రోజుల తర్వాత వచ్చినది మనల్ని గుర్తించి మన వెనకాతలు వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ యానిమల్స్లో ఎమోషన్స్ అండ్ సెంటిమెంట్స్ హ్యూమన్ బీయింగ్స్ కన్నా ఎక్కువ ఉంటాయి. ఇది చాలాసార్లు ప్రూవ్ అయింది, మనం కూడా చూస్తూ ఉంటాం. బట్ మనిషికి ఉన్నటువంటి అడిషనల్ కెపాసిటీ, మానవాత్మలో ఉన్నటువంటి ఇంకొక అడిషనల్ కెపాసిటీ ఈజ్ బుద్ధి, ఇంటెలెక్ట్.
ఈ బుద్ధి ఇంటెలెక్ట్ ఎప్పుడైతే భ్రమిస్తూ ఉంటుందో, అనేక ఆకర్షణలకు ఎప్పుడైతే గురవుతూ ఉంటుందో, ఈ ఆకర్షణలు ఏం చేస్తాయి? దాన్ని పాడు చేస్తాయి. అందుకే కదా మనకు పురాణాల్లో చెప్తూ ఉంటారు, మహా ఋషీశ్వరులు వాళ్ళ తపశ్శక్తితో ఎక్కడ తన పదవిని ఆటంకం వస్తుందని ఇంద్రుడు ఏం చేసేవాడు? అందమైన ఆకర్షణల్ని పంపించేవాడు ఈ ఋషుల దగ్గరికి. ఆ ఆకర్షణలో పడడం వల్ల వాళ్ళు వాళ్ళ తపశ్శక్తిని అంతా కూడా కోల్పోయినట్టుగా కూడా మనకు అనేక పురాణాల్లో అనేక కథలు, అనేక ఋషుల గురించి మనం ఈ ఉదంతాలు విన్నాం. కాబట్టి ఈ కాలంలో అట్రాక్షన్స్ ఇంకా ఎక్కువైపోయాయి. కేవలం స్త్రీ పురుషుల మధ్య ఉన్న ఆకర్షణ మాత్రమే కాదు, ఆహారం, ఫుడ్ ఈజ్ ద బిగ్గెస్ట్ అడిక్షన్ నవడేస్. ఎందుకు అంటే ఒకప్పుడు కష్టపడి వండుకోవాలి, లేదంటే అట్లీస్ట్ ఇంటి బయటికి వెళ్ళి హోటల్ దాకన్నా వెళ్ళాలి. ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు. ఇప్పుడే ఫుల్గా భోంచేసి వచ్చాను, ఇప్పుడు నాకు మళ్ళీ ఏదో తినాలనిపిస్తుందంటే ఆల్ ఐ నీడ్ ఫోన్ తీయడం, టక్ టక్ ఫోన్పేలో పిన్ను కొట్టడం, అంతే మన ఇంటికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఏదైనా వస్తువు ఎక్కువ శాతంలో అవైలబుల్ అయిందనుకోండి, అప్పుడు అది పొందడం మనకి చాలా ఈజీ అయిపోయింది అంటే మనకి కంట్రోల్ అనేటువంటిది ప్రాబ్లమాటిక్ అవుతుంది. అంతే కదా, చంటి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి ప్రమాదకరమైనటువంటివన్నీ దూరంగా పెడతారు. వాళ్ళకి అందేటట్టు పెడితే ఫస్ట్ వాళ్ళు అదే తీస్తారు. మీరు చంటి పిల్లడి దగ్గర ఒక కత్తి, ఒక పెన్ను ఎదురుగుండా కనిపించారనుకో, వాళ్ళ సైకాలజీ ఏంటో తెలియదు కానీ వాళ్ళు కత్తే ముట్టుకుంటారు వాళ్ళు. కాబట్టి మనం ఏం చేస్తాం? పిల్లల చుట్టూ ఇలాంటి కత్తులు కత్తిరులు లేకుండా మనం చూసుకుంటాం. ఇన్ ద సేమ్ వే బుద్ధికి ఏవైతే రకరకాల ఆకర్షణలు ఉన్నాయో ఆ ఆకర్షణలే మనకున్నటువంటి రెండవ శత్రువు. మరి ఈ శత్రువుని ఎలాగ మనం మిత్రుడిగా చేసుకోవాలి? మనసుకైతే మనం యోగ సాధన చెప్పాము, ఏకాగ్రత గురించి మనం మాట్లాడుకున్నాం. మరి బుద్ధి అనేటువంటిది జిన్ని భూతం లాంటిది. జిన్ని భూతంకి ఏంటి పని లేకపోతే అది రాజుగారిని ఏమనేది, నువ్వు నాకు పని చెప్పకపోతే నేను నిన్ను తినేస్తాను అనేది. అలాగే బుద్ధి అనేటువంటి ఈ జిన్ని భూతానికి సత్కర్మలు, సమర్థవంతమైన కర్మల యొక్క దాంట్లో బిజీగా పెట్టాలి, లేదంటే ఆత్మనే రాజునిది తినేస్తుంది. సో బుద్ధికి బెస్ట్ మందు ఈజ్ టు కీప్ ఇట్ బిజీగా ఉంచమన్నారు కదా అని నెగిటివ్ వ్యర్థ విషయాల్లో బిజీగా ఉంచడం కాదు. సమర్థవంతమైనటువంటి పనులు, జీవితానికి పనికొచ్చేటువంటి పనులు. చూడండి, మనకి టెక్నాలజీ ఎంతో అడ్వాన్స్ అయింది. దీంతో మనం బుద్ధిని సమర్థవంతంగానూ చేసుకోవచ్చు, బుద్ధిని భ్రష్టుపరచుకోవచ్చు కూడా. చాయిస్ ఈజ్ విత్ అస్. ఇదే టెక్నాలజీని యూజ్ చేసుకుని ఐఏఎస్, ఐఐటీలు క్రాక్ చేసిన ఎంతోమంది పేద విద్యార్థులు ఉన్నారు. అదే టెక్నాలజీ యూజ్ చేసుకుని ఇంకా రకరకాల సమాజంలో దుశ్చర్యలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మన బుద్ధిని మనం సక్రమమైనటువంటి మార్గంలో ఎప్పుడైతే మనం నడిపించాలి అనుకుంటే దీన్ని మనం బిజీగా పెట్టాలి. బిజీగా పెట్టుకోవడానికి ఉన్నటువంటి ఇంకొక అతి చక్కని విషయము ఆధ్యాత్మిక విషయాల యొక్క అధ్యయనము, దాని యొక్క మననం. మీరు మానస కార్యక్రమంలో లేదంటే ఈటీవీ స్పిరిచువల్లో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను మీరు వింటూ ఉంటారు. వీటిని విని దాన్ని మననం చేయటం, వాటి యొక్క అధ్యయనం చేయటం కూడా మెదడుకు మేత అంటారు కదా, అలాగే బుద్ధికి చాలా పనికొచ్చేటువంటిది. బుద్ధిని ఎప్పుడైతే మనం ఖాళీగా వదిలేస్తామో అది అన్ని వైపులకి అది పరిగెడుతూ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనసు, బుద్ధి, సంస్కారం ఆత్మలో ఉన్నాయని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఒకసారి ఒక తల్లి గర్భంలో ప్రవేశించిన తర్వాత ఆత్మలో ఉన్నటువంటి రోల్ ఏమవుతుందంటే యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఒక టైం బాంబ్ ఉంటుంది కదా, దానికి టైమర్ ఒకసారి స్టార్ట్ చేసామనుకోండి, ఆ టైమర్ స్టార్ట్ అయిన తర్వాత దాని పని చేసేస్తూ ఉంటుంది. చుట్టుపక్కల ఒకరు ఉన్నారా, 10 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా అని దాంతో దానికి సంబంధం లేదు, అది పేలుతుంది. అలాగే ఆత్మ ఎప్పుడైతే ఒకసారి శరీరంలోకి ప్రవేశించి పాత్రను అభినయించడం స్టార్ట్ చేస్తుందో ఈ మనసు, బుద్ధి, సంస్కారం కాన్స్టెంట్గా పనిచేస్తూ ఉంటాయి. సో వాటిని సన్మార్గంలో అంటే కరెక్ట్ మార్గంలో వాటిని మనం డ్రైవ్ చేయాలి. అందుకే ఆత్మని డ్రైవర్ అని కూడా అంటారు. సో బుద్ధిని బిజీగా ఉంచుకోవడానికి ఉన్నటువంటి అతి చక్కని మార్గం, అతి చక్కని విషయం ఆధ్యాత్మిక విషయాల యొక్క అధ్యయనం. భలే మీకు ఆధ్యాత్మిక అభిరుచి లేదు, మీకు అలాంటి మెటీరియల్ మీకు నచ్చదు, మన లైఫ్లో మనం పైకి వెళ్ళడానికి ఎన్నో మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో మంచి మంచి విషయాలు ఎంతోమంది చెప్తూ ఉన్నారు. మన ఆరోగ్యాన్ని ఎలా మంచిగా పెట్టుకోవాలి,
లేదంటే ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ని ఎలా పెంచుకోవాలి, పిల్లల్ని ఎలాగ సన్మార్గంలో మనం పెంచాలి, మనలో ఏదైనా ఒక నెగిటివ్ క్వాలిటీ ఉంది దాన్ని నేను ఎలా దూరం చేసుకోవాలి, ఇలాగ మనం టెక్నాలజీని మన జీవితంలో అభివృద్ధి మార్గం గురించి కూడా యూజ్ చేసుకున్నట్లయితే ఈ భ్రమించే బుద్ధి ఏమవుతుంది, ఏకాగ్రం అవుతుంది. తరాజు ఎలాగైతే 2 పలకలు కూడా ఎలాగైతే స్టేబుల్గా ఉంటాయో అలాగ బుద్ధి కూడా స్టేబుల్గా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. అలాంటి స్థిరమైనటువంటి బుద్ధితో మనం ఏ నిర్ణయం తీసుకున్నా అది లైఫ్లో యాక్యురేట్గా ఉంటుంది. అర్జునుడు కూడా ఎంత పర్ఫెక్ట్గా బాణం వేసేవాడు. ద్రోణాచార్యుడు అందరినీ అడిగాడంటే మీకు ఆ చెట్టు మీద ఏం కనపడుతుంది అని. అందరూ రకరకాలుగా చెప్పారు, కౌరవులు పాండవులు. కానీ అర్జునుడు మాత్రం ఏం చెప్పాడు, నాకు ఆ పిట్ట తాలూకా కన్ను కనపడుతుంది అని చెప్పాడు. అప్పుడు ద్రోణాచార్యుడికి అర్థమైంది అర్జునుడు వంటి విలుకారుడు ఇంకా ఈ సృష్టిలోనే ఎవరు లేరు అనేసి. సో ఎప్పుడైతే బుద్ధి అనేటువంటిది అలాగా స్టేబుల్ అయి ఉంటుందో దెన్ ఆర్ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ విల్ బికమ్ యాక్యురేట్. కాబట్టి ఈ విధంగా భ్రమించే బుద్ధిని కూడా మనం మిత్రుడుగా చేసుకోవచ్చు. ఇంకా 3వ శత్రువు మన యొక్క సంస్కారాలు, అంటే మనలో ఉన్నటువంటి బిహేవియరల్ ప్యాటర్న్స్, మన యొక్క యాటిట్యూడ్. అందుకే అంటారు కదా వాళ్ళకి వాళ్ళే శత్రువులండి అని అంటారు. మన మాట తీరు, మన నడవడిక, మన ప్రవర్తన, ఇతరులతో మనం ఇతరులను ఎలా గౌరవిస్తామో, ఎలాగ మనం డీల్ చేస్తామో. సంస్కారం అంటే మన కంప్లీట్ బిహేవియర్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. ఒక 24 గంటల్లో మన యొక్క ప్రవర్తన, ఇది మన సంస్కారం ఆధారంగా ఉంటుంది. కాబట్టి ఈ సంస్కారాలు ఎంతెంతైతే కామ, క్రోధ, లోభమోహ, అహంకారాలు అనేటువంటి 5 వికారాలకు వశమై ఉంటాయో అవి పర సంస్కారాలు, అంటే అవి వికారీ సంస్కారాలు. సంస్కారం ఎప్పుడైతే వికారంగా ఉంటుందో కర్మలు కూడా దాన్ని ఫాలో అవుతాయి. మనసు, బుద్ధి కూడా మనసులో నెగిటివ్ థాట్ వచ్చినా పెద్దగా తెలియకపోవచ్చు, మనం ఇమీడియట్గా దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఒక తప్పుడు నిర్ణయం బుద్ధితో తీసుకున్నా అన్ని నిర్ణయాలు మనం ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయం, టైం పడుతుంది. సో ఆ టైం పట్టి లోపల మనం కొంచెం మన మైండ్ని మనం అడ్జస్ట్ చేసుకోగలం, బుద్ధిని అడ్జస్ట్ చేసుకోగలం. కానీ సంస్కారం అలాంటిది కాదు. సంస్కారం ఇన్స్టంటేనియస్గా బయటపడిపోతుంది. ఒక వ్యక్తికి క్రోధం యొక్క సంస్కారం ఉంది అంటే నోటితో ఏం మాట్లాడక్కర్లేదు, కళ్ళల్లోనే ఆ కోపం అంతా కనిపించిపోతుంది. అలాగే లోభితనం యొక్క సంస్కారం ఉంది అంటే అవసరం ఉన్నా లేకపోయినా అన్ని కూడబెడుతూ ఉంటారు. ఆ మధ్యన ఒక యాడ్ చూడడం జరిగిందన్నమాట. ఏంటి అంటే వాళ్ళు మంచి మంచి వస్తువులన్నీ మనకు అద్దెకిస్తారు. ఎందుకంటే ఏ వస్తువు మీదన్నా మనకి దాని మీద అభిరుచి ఎంతకాలం ఉంటుందో, వారం రోజులు తర్వాత అది పాతదైపోతుంది కదా. సో అలా మనం తెచ్చుకోవచ్చు. చీరలు, నగలు ఇవన్నీ అనమాట, చెప్పులు, షూస్ అన్నీ తెచ్చుకొని మనం ఒక 1 వీక్ యూజ్ చేసుకొని దాన్ని మళ్ళీ నీట్గా ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఆ 1 వీక్ వాళ్ళు రెంట్ తీసుకుంటారు. సో మనిషిలో ఉన్నటువంటి లోభానికి ఇది పరాకాష్ట అనిపించిందని. అలాగే అహంకారి ఏమీ అనక్కర్లేదు, వాళ్ళు కూర్చుని నిల్చుని నడిచే విధానంలోనే వాళ్ళ అహంకారం బయటపడిపోతుంది. కాబట్టి సంస్కారాన్ని దాచిపెట్టడం అంత ఈజీ కాదు. సంస్కారం అనేటువంటిది ఈజీగా బయటపడిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఈ 3 ఏవైతే మనసు, బుద్ధి, సంస్కారాలు, ఈ 3 ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఎంతెంత మనకి మంచి మిత్రులుగా చేసుకుంటే మన జీవితము ఆధ్యాత్మికంగా పెరుగుతుంది. జీవితంలో మనకి సకాలంలో సరైనవి మనకి సమకూరుతాయి. మన కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. అందుకే ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద యుద్ధాల దగ్గర నుంచి గృహ కలహాల వరకు ఎక్కడో ఈ 3 వల్లే ప్రాబ్లం వచ్చి ఉంటుంది. అందుకే ఇంగ్లీష్లో ఒక చాలా మంచి సామెత అనేటువంటిది ఉంది. వార్ ఫస్ట్ స్టార్ట్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద మ్యాన్, దెన్ ఇట్ స్టార్ట్స్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అని. ఏ యుద్ధమైనా ముందు మనిషి తాలూకా మనసులో ఆరంభం అవుతుంది, తర్వాతే అది యుద్ధ మైదానంలోకి వెళ్తుంది అనేసి. దుర్యోధనుడిని అడుగుతారు, సంధికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు, సరే 5గురికి 5 ఊర్లు ఇచ్చేయని. కానీ అప్పుడు దుర్యోధనుడి యొక్క సంస్కారం అనేటువంటిది కంప్లీట్గా అహంభావనతో నిండిన కారణంగా 5 గ్రామాలు కాదు కదా, నేను 5 అడుగుల స్థలం కూడా ఇవ్వను అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా అలాగే ఇప్పుడు మనం ఎన్నో యుద్ధాలు చూస్తూ ఉన్నాం. కొన్ని యుద్ధాలు నెలలుంటాయి, కొన్ని దశాబ్దాలు ఉంటాయి,
కొన్ని శతాబ్దాలు కూడా ఉంటాయి కొన్ని యుద్ధాలు మనం చూసినట్లయితే. కాబట్టి ఇవన్నీ అంతం అవ్వడానికి ఒక్క సెకండ్ చాలు, ఒక్క థాట్ చాలు అన్ని యుద్ధాలు స్టాప్ అవ్వడానికి. కానీ ఆ థాటే రాదు. కాబట్టి మనస్సు, బుద్ధి, సంస్కారం అనేటువంటి ఈ మూడిటిని మనం శత్రువుల కింద చేసుకోవాలా, మిత్రుల కింద చేసుకోవాలా అనేటువంటిది కంప్లీట్గా మన చేతిలో ఉంది. ఎందుకంటే బయట నుంచి వచ్చే పరిస్థితులు మన చేతిలో ఉండవు, బయట శత్రువులు కూడా మన చేతిలో ఉండరు. మనం ఎంత మంచి చేసినా మనకి ఎప్పుడూ హాని చేసేవాళ్ళు ఎప్పుడూ ఎవరో ఒకరు కనపడుతూనే ఉంటారు. ఒకసారి ఒకరు పోతారనుకోండి, తర్వాత కొన్ని రోజులకు ఇంకొకరు ఎవరో తారసపడతారు. సో ఈ చైన్ బ్రేక్ అవ్వదు. ఎప్పుడు మన మంచిని ఆసరాగా తీసుకుని దాన్ని మిస్యూజ్ చేసి, ఒక్కొక్కసారి మిస్యూజ్ కాదు, మనం మంచి చేసినా మనల్ని నిందించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు లైఫ్లో. ఒకరిద్దరితో అంతమైపోతుందని అనుకోవద్దు. కాబట్టి వాళ్ళతో ఎలా డీల్ చేద్దాం అనేది తర్వాత. కానీ ముందు ఈ లోపల ఉన్నటువంటి ఈ మూడిటిని, మనసుని మనం యోగ సాధన ద్వారా, బుద్ధిని మనము శ్రేష్ఠ అధ్యయనము, శ్రేష్ఠ కర్మలలో, జీవితాన్ని పనికొచ్చేటువంటి వాటిల్లో బిజీగా ఉంచడం. మరి సంస్కారాలను ఎలా మనం పరివర్తన చేసుకుంటాం? సంస్కారాల యొక్క పరివర్తనకు ఉన్నటువంటి అతి చక్కని మార్గం శ్రేష్ఠ కర్మలను ఆచరించడం. ఎందుకంటే ఏదైతే పని మనం మాటి మాటికి చేస్తామో అదే మన సంస్కారం అవుతుంది. దాన్నే హ్యాబిట్ అంటారు సింపుల్గా చెప్పాలంటే. సో ఎప్పుడైతే మనం వికారీ సంస్కారాలని నిర్వికారీ సంస్కారాలుగా మనం మార్చుకోవాలి అంటే నిర్వికారీ కర్మలని మనం ఆచరించాలి. క్రోధి అనేటువంటి వ్యక్తి నేను క్రోధాన్ని వదిలేస్తాను అంటే ఎప్పటికీ క్రోధం వదిలిపోదు. బట్ దాని ఆపోజిట్ ఏంటి? నేను శాంత స్వరూపాన్ని, పీస్ ఈజ్ మై ట్రూ ఐడెంటిటీ, శాంతి నా నిజమైనటువంటి స్వధర్మం, కోపం అనేటువంటిది పరధర్మం. కాబట్టి నేను నా స్వధర్మంలో ఉండి పరధర్మాన్ని నేను వదిలేస్తాను అని ఎంతెంతైతే మనం శాంతియుతమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉంటామో క్రోధం ఆటోమేటిక్గా మనల్ని వదిలేస్తుంది. అలాగే లోభానికి ఆపోజిట్ గుణం ఉదార గుణం. భగవంతుడు మనకి ఎన్నో ఇచ్చారు. ఒక మంచి చదువు ఇచ్చి ఉండొచ్చు, మంచి ఆస్తి ఇచ్చి ఉండొచ్చు, మంచి సిరి సంపదలు ఇచ్చి ఉండొచ్చు. వాటిని నేను నా దగ్గరే ఇలా కూడబెట్టుకునే బదులు నేను దాన్ని ఉదార చిత్తంగా నేను దాన్ని వినియోగిస్తాను. అహంకారం చూపెట్టి ఎదుటి వాళ్ళని బాధ పెట్టే బదులు దాన్ని నేను గౌరవం కింద పరివర్తన చేసుకుంటాను. ఇలాగ కొంతమందికి మాట ఉంటుంది, వాళ్ళ మాట పక్క వాళ్ళకి బాణంలా గుచ్చుతుంది అన్నమాట. అలాంటి మా కటు వచనాలు నేను సుమధురమైనటువంటి వచనాల కింద నేను పరివర్తన చేసుకుంటాను. ఇలాగ మన సంస్కారం మారాలి అంటే ఏదైతే మనం కొత్త సంస్కారం మనలో ఉండాలి అనుకుంటున్నామో అలాంటి కర్మలను మనం ఆచరించాలి. సో ఈ విధంగా మన యొక్క మనస్సుని, బుద్ధిని, సంస్కారాన్ని ఎప్పుడైతే మన మిత్రులుగా మనం చేసుకుంటామో, మెడిటేషన్ ద్వారా, శ్రేష్ఠ అధ్యయనం ద్వారా, శ్రేష్ఠ కర్మల ద్వారా ఎప్పుడైతే మనం బిజీగా పెట్టుకుని ఈ మూడింటిని మన మిత్రులుగా చేసుకుంటే మనకి ఇంకే మిత్రుడు అక్కర్లేదు. వీఆర్ అవర్ ఓన్ బెస్ట్ ఫ్రెండ్. మనకి మనమే చాలా మంచి మిత్రులు. అందుకని భగవంతుడా నా మీద కృప చూపెట్టు, భగవంతుడిని కృప చూపెట్టమని అడిగే ముందు మన మీద మనం కృప చూపెట్టుకోవాలి. మన మీద మనం కృప చూపెట్టుకోలేకపోతే భగవంతుడు ఎంత కృప చూపెట్టినా అది మనకి అందదన్నమాట. కాబట్టి ఈ విధంగా మనకి మనమే మిత్రులమా, మనకి మనమే శత్రువులమా అనేది మనందరం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.